ఒక ఊర్లో రాము అనే పాలవాడు ఉండేవాడు. అతడు రోజూ అందరికీ మంచి పాలు అమ్మేవాడు. అందరూ రాముని చాలా నమ్మేవాడు. కాని రాముకి మెల్లగా దురాశ పుట్టింది. పాలలో కొంచెం నీళ్లు కలిపితే నాకెక్కువ డబ్బులొస్తాయి కదా అని అనుకున్నాడు. మొదట్లో కొంచెం నీళ్లు కలిపాడు. ఎవరికీ తెలియలేదు. దాంతో రాముకి ఆశ పెరిగి రోజురోజుకీ పాలలో ఇంకా ఎక్కువ నీళ్లు కలపడం మొదలుపెట్టాడు. డబ్బులు బాగా వస్తుండటంతో రాము సంతోషపడ్డాడు. ఒకరోజు రాము దగ్గర పాలు కొని తాగిన ఒక చిన్న పాపకి జబ్బు చేసింది. డాక్టర్ వచ్చి ఆ పాపను పరీక్షించి, పాపకి పాలు వల్లే ఆరోగ్యం పాడైంది అని చెప్పారు. వెంటనే అధికారులు వచ్చి రాము దగ్గర ఉన్న పాలను పరీక్షించారు. రాము పాలలో నీళ్ళిళ్ళు కలుపుతున్నాడని అందరికీ తెలిసిపోయింది. రాము తలదించుకుని తన తప్పు ఒప్పుకున్నాడు. అధికారులు అతనికి డబ్బులు కట్టమని శిక్ష వేశారు. అంతేకాదు, కొన్నాళ్లు పాలు అమ్మకూడదని చెప్పారు. కాని అన్నిటికంటే పెద్ద శిక్ష ఏంటంటే ఊర్లో వాళ్లంతా రాముని నమ్మడం మానేశారు. కొన్ని రోజుల తర్వాత రాము మళ్లీ పాలు అమ్మడం మొదలుపెట్టాడు. కాని ఈసారి ఎప్పుడూ నీళ్లు కలపలేదు. మంచి పాలు మాత్రమే అమ్మేవాడు. అది చూసి మెల్లగా అందరూ మళ్లీ రాముని నమ్మడం మొదలుపెట్టారు. అప్పుడు రాముకి ఒక విషయం అర్థమైంది. నీతి. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికిపోతాం. నిజాయితీగా ఉంటేనే అందరూ మనని గౌరవిస్తారు.